హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మీ స్వర్ణాభాయని నర్సింగ్ అప్డేట్స్ అండి. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే బీఎస్సీ నర్సింగ్, జిఎన్ఎమ్, ఎంఎస్సీ నర్సింగు, అలానే ఏఎన్ఎమ్ ప్రతి ఒక్క నర్సింగ్కి అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే నోటిఫికేషన్ అనేది విడుదలైందండి. దయచేసి మీరైతే బీఎస్సీ నర్సింగ్కి అయితే ప్రజెంట్ విడుదలైతే అయిందండి నోటిఫికేషను. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా ఏదో ఒకదానికి అడ్మిషన్ అయితే పెట్టుకోండి. ఆడపిల్లలకైతే ఇది చాలా మంచి అవకాశం అని చెప్తున్నానండి. ప్రతి ఒక్కళ్ళు అయితే నర్సింగ్ చదవాలనే చాలామంది అమ్మాయిలు అయితే అనుకుంటున్నారు. నర్సింగ్ చదవడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మంచి జాబు, అసలు నర్సింగ్ చదివిన తర్వాత మనం ఇంకేరే చదువు కోసం ఆశించాల్సిన అవసరమే లేదండి. ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వచ్చేసిద్ది. అది గవర్నమెంట్ జాబ్ రాకపోయినా ప్రైవేట్ సెక్టార్లో కూడా మనకి స్టార్టింగే 20 నుండి 30, 40 అలా మన సర్వీస్ని బట్టి శాలరీ అనేది పెరుగుతూ ఉంటుందండి. కాబట్టి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని మీరు పోగొట్టుకోకుండా ఖచ్చితంగా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. బీఎస్సీ అయినా, జిఎన్ఎం అయినా, ఏఎన్ఎం అయినా ఏదో ఒక నర్సింగ్ చదవడం అనేది నా దృష్టిలో చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే నర్సింగ్కి మించింది లేదు అని నేను చెప్తాను అమ్మాయిలకి. అసలు లైఫ్ సెటిల్ అయిపోయిద్దండి. ఒక్క క్షణం కాదు, ఓ కోర్స్ అయిపోయి మీరు అడుగు బయట పెట్టగానే మీకైతే 20 ఏళ్ళు, స్టార్టింగే 10,000 అలా మీ సర్వీస్ని బట్టి, మీరు నేర్చుకున్న వర్క్ని బట్టి ఎంతగానో మంచి శాలరీ అనేది ఇస్తారండి. ముఖ్యంగా నేను ఆడపిల్లలకు ఒకటే చెప్తున్నాను, ప్రతి ఒక్క అమ్మాయిని, తల్లిదండ్రులు మీకు కూడా చెప్తున్నాను, ఏదో ఒకటి చదివిస్తే పోయిద్దిలే, పెళ్లి చేస్తే పోయిద్దిలే కాదండి. ఖచ్చితంగా జిఎన్ఎం, బీఎస్సీ చదివించండి. మీ పిల్లలకి మంచి భవిష్యత్తు